కూటమి ప్రభుత్వం 150 అత్యంత నిరుపేద కుటుంబాల వారిని రోడ్డున పడేయడం దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ మండిపడ్డారు. నెల్లూరులోని 52వ డివిజన్ బర్మాషాల్గుంట రైల్వే ప్రాంతంలో ఉన్న నిరుపేద కుటుంబాల వారిని ఆయన పరామర్శించారు. ఎమ్మెల్సీని చూడగానే బాధితులంతా వచ్చి తమ గోడును వెళ్లగక్కారు. తమకు ప్రత్యామ్నాయం చూపించేలా మార్గం చూపాలంటూ విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఫోన్లో ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. బర్మాషాల్గుంట రైల్వే ప్రాంతంలోని వారికి ప్రత్యామ్నాయం చూపించాలని వారు తెలిపారు. అధికారులను ఒప్పించి పేదవారికి ప్రత్యామ్నాయం చూపే వరకు బలవంతంగా ఖాళీ చేయించవద్దని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గత 50 సంవత్సరాలుగా 150 కుటుంబాలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. అయితే అర్ధాంతరంగా నిన్నటి రోజున రైల్వే అధికారులు వచ్చి మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేదంటే జేసీబీలతో మీ ఇళ్లను 6వ తేదీ సాయంత్రం కూల్చేస్తామంటూ పేదలను భయభ్రాంతులకు గురిచేయడం అన్యాయమన్నారు. సాక్షాత్తు మంత్రి నారాయణ సొంత నియోజకవర్గంలో పేదలకు అన్యాయం జరుగుతుంటే మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 52వ డివిజన్లో ఈ బర్మాషాల్గుంట దగ్గర సుమారుగా 150 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి వీరందరూ కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఈరోజు మనం రిచెస్ట్ ఫ్యామిలీస్ అని ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఒక్కసారి కనుక నెల్లూరు నగరంలో ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని కనుక చూడగలిగితే అత్యంత దుర్భరమైన పరిస్థితిలో వీళ్ళు మొదటి నుంచి కూడా 30 సంవత్సరాల నుంచి కూడా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం 2014-19లో ఉన్నప్పుడు ఈ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ పేరుతో వీరందరినీ కూడా బలవంతంగా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయించాలని ఆలోచించినప్పుడు ఆ రోజు వైఎస్ఆర్సీపీ వీళ్ళందరికీ కూడా అండగా నిలబడడం కూడా జరిగింది. ఆ తర్వాత 2019-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరందరికీ కూడా ఈ 150 కుటుంబాలకి ఆల్టర్నేటివ్గా 6 అంకణాల స్థలాలు చూపించి అక్కడ ఇల్లు కట్టించి ఆ ఇల్లు పూర్తయిన తర్వాత వీరందరినీ కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయించాలా, షిఫ్ట్ చేయించిన తర్వాత ఈ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ పనులు జరుగుతాయని చెప్పి వీరందరికీ కూడా మాట ఇచ్చి ఆ రోజు వారందరి దగ్గర కూడా ఎన్ఓసీలు తీసుకోవడం కూడా జరిగింది. అయితే అందులో భాగంగా వీరందరికీ కూడా 6 అంకణాల సైట్ రావడం కానీ చాలామందికి లోన్స్ శాంక్షన్ కూడా అంటే 1,50,000 గవర్నమెంట్ నుంచి రావడం కూడా జరిగింది. అయితే ఆ ఇల్లు బాగా కట్టుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళలో చాలామంది 30 నుంచి 35,000, కొంతమంది 60,000 దాకా కూడా ఆ కాంట్రాక్టర్కి వీళ్ళు డబ్బులు కూడా వేయడం జరిగింది. అయితే ఈ రోజుకి కూడా అవి పూర్తి కాల. కొంతమందికి అయితే 70 to 80% పూర్తయి ఉన్నాయి, కొంతమందికి 50% మాత్రమే ఆ ఇల్లు పూర్తయి ఉన్నాయి. సో ఇట్లాంటి సందర్భంలో గత 1 సంవత్సరం నుంచి కూడా ఆ ఇల్లుని కంప్లీట్ చేయించి వీరందరినీ కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఈ ఎక్స్టెన్షన్ పనులు చేయాల్సింది పోయి హడావిడిగా 2 రోజుల క్రితం నుంచి ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్స్ చేయడం ఏ విధంగా చేస్తా ఉన్నారంటే 6వ తేదీ సాయంత్రం లోపల కనుక ఇవన్నీ కనుక మీరు ఖాళీ చేయకపోతే జేసీబీలు తీసుకొచ్చి బలవంతంగానైనా కూడా ఈ ఇల్లునన్నింటినీ కూడా పగలగొట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఇంకొక అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం లోపల పవర్ కట్ చేస్తాము, పవర్ కట్ చేసిన తర్వాత రేపు జేసీబీలను పెడదామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా డిఎస్పీ, టౌన్ డిఎస్పీ కానీ రైల్వే డిఎస్పీ కానీ వారందరూ కూడా వచ్చి వీరందరినీ కూడా కొంత భయభ్రాంతులు కూడా గురి చేయడం జరిగింది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ పనులు చేయాల్సి వస్తుంది, వీరందరూ కూడా ఇక్కడి నుంచి బలవంతంగానైనా మేము పంపించేయడం జరుగుతుంది అని చెప్పి నిన్న వీరందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం, ఆ వార్నింగ్ ఇచ్చినటువంటి దృశ్యాలన్నింటినీ కూడా వీడియో కూడా మనం చూడడం కూడా జరిగింది. అయితే ఈ సందర్భంగా నా దృష్టికి వచ్చిన తర్వాత నేను ఆర్డీఓతో కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. అయితే కలెక్టర్ గారు మాత్రం వెంటనే స్పందించారు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది అని తెలిసిన తర్వాత ఆయన చెప్పినటువంటి పదం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో పేదలకు ఇబ్బంది ఉంటే మాత్రం వాళ్ళకి టైం ఇవ్వడం జరుగుతుంది, ఆ ఇల్లు పూర్తి చేసిన తర్వాతనే వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కలెక్టర్ గారు స్పందించినందుకు మాత్రం ఆయనకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తా ఉన్నాను. అయితే మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఇక్కడ మళ్ళీ అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు సాయంత్రం కరెంట్ కట్ చేస్తూ ఉన్నాం, రేపు సాయంత్రం లోపల కనుక మీరు ఖాళీ చేయకపోతే జేసీబీ పెట్టి ఇవన్నింటినీ కూడా రిమూవ్ చేస్తామని చెప్పి మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా వీళ్ళందరికీ కూడా ఇక్కడ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మేము ఇక్కడికి రావడం కూడా జరిగింది. మేము ఈ పరంగా కూడా గవర్నమెంట్కి ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం. మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కానీ దేనికి కూడా ప్రభుత్వానికి సహకరిస్తాం, కానీ అందులో భాగంగా పేదవాళ్ళు నలిగిపోకూడదన్నదే వైఎస్ఆర్సీపీ ఆలోచన. ఇప్పుడు వీరందరికీ కూడా ఈ 150 కుటుంబాలను ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయడంలో వారు కూడా ఏమీ ఇబ్బంది పడట్లా, తప్పకుండా వెళ్ళేదానికి అవకాశం ఉంది. అయితే మేము చెప్పే అప్పీల్ అయితే ఒకటే, వారందరికీ కూడా ఆల్టర్నేటివ్ హౌసెస్ కట్టిస్తామన్నాం కదా, అవన్నీ కూడా 70 to 80% కంప్లీట్ అయి ఉన్నాయి. వాటన్నిటిని కూడా పూర్తి చేసి వీరందరికీ కూడా ఇల్లు చూపించి అక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా డెమాలిష్ చేసి ఎక్స్టెన్షన్ పనులు చేసుకోమని చెప్తా ఉన్నాం. అలా కాకుండా బలవంతంగా కనుక ఈ రోజు కనుక వీరందరినీ కూడా పంపించాలని చూస్తే నేను ఇప్పుడే చాలా మందిని కూడా ఇళ్ళకు కూడా వెళ్ళి విజిట్ చేయడం కూడా జరిగింది. అందులో
అందులో ఒక కుటుంబంలో అయితే ఒక వ్యక్తి కూడా రాత్రి మరణించినాడు. ఈ టెన్షన్స్ ఇవన్నిటిని బేస్ చేసుకొని ఆ కుటుంబంలో ఒక వ్యక్తి కూడా మరణించడం జరిగింది. ఆ వ్యక్తిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది. చాలా ఇళ్లలో కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, కొంతమంది చాలామంది ఇళ్లలో నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఈరోజు ఈ జేసీబీలు పెట్టి ఇళ్ళన్నింటినీ కన్నా పగలగొడితే వీరందరూ కూడా కనీసం చెట్ల కింద పడుకునే దానికి కూడా ఈరోజు అవకాశం లేని పరిస్థితి వీరందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. ఇట్లాంటి దుర్భరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయొద్దని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తూ ఉన్నాను. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ మంత్రిగా కూడా ఉన్నారు నారాయణ గారికి కూడా నేను పార్టీలకు అతీతంగా నేను ఆయనకు అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈ విధమైనటువంటి పేదవాళ్ళని అర్ధాంతరంగా నైట్ కనుక వీరందరినీ కనుక జేసీబీ పెట్టి కనుక తొలగిస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూసే పరిస్థితి ఉంటుంది. పార్టీలకు అతీతంగా వారికి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడాల్సిన పరిస్థితి కూడా ఈరోజు వస్తుంది. కాబట్టి వారందరికీ కూడా నేను ఈ 6 అంకణంస్లో ఏదైతే హౌసెస్ కట్టడం 70 to 80% కంప్లీట్ అయిందో అవి కంప్లీట్ చేసి ఇచ్చినా పర్లా, లేదనుకుంటే టిట్కో హౌసెస్ 300 SFTవి ఆల్మోస్ట్ ₹1 వాటన్నిటిని కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉంది గవర్నమెంట్. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా అది జరిగినాయి. సో ఆ 300 SFT హౌసెస్లో కూడా చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే 300 నుంచి 400 ఇళ్ళు అక్కడ ఖాళీగా ఉన్నాయి. మరి ఆ ఇళ్లలోనైనా కూడా ఈ 150 కుటుంబాలకి హౌసెస్ అలాట్ చేసినా వీరు తప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదనుకుంటే వీళ్ళకి కేటాయించినటువంటి 6 అంకణంస్ సైటు హౌసెస్ ఉన్నాయి, వాటిల్లో ఒక 30% 20 to 30% మాత్రమే పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. వీళ్ళు కాయా కష్టంతో వీళ్ళందరూ కూడా సంపాదించి 30-35 వేల రూపాయలు ఒక్కొక్కరు కూడా కట్టించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ హౌసెస్ని ఒక 1 month లోపల కంప్లీట్ చేసేసి ఆ హౌసెస్లోకి వీరందరినీ కూడా షిఫ్ట్ చేసి ఆ తర్వాత వీరందరినీ కూడా ఇక్కడ ఖాళీ చేయించేసి ఆ ఎక్స్టెన్షన్ పనులు చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లే. అలా కాదు, ఇమీడియట్గా చేయాలనుకుంటే టిట్కో హౌసెస్ అయినా శాంక్షన్ చేయండి. అది కాదు ఇది కాదు మాకు సంబంధం లేదు, ఈ 150 పేద కుటుంబాలు ఎట్టైనా పోయినా పర్వాలేదని చెప్పి జేసీబీలు తీసుకొచ్చి వారందరినీ కానీ తొలగించాలని చూస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ ఒకటే కాదు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారికి అండగా నిలబడుకోవడం జరుగుతుంది. ఆ విధంగా రోడ్డు మీద పేదలను పడేసే పరిస్థితి వస్తే ఎవరు కూడా చూసే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ప్రభుత్వానికి మరొకసారి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, వారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వారికి ఆల్టర్నేటివ్ చూపించి వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేయించి మీరు ఎక్స్టెన్షన్ పనులు తప్పకుండా చేసుకోవాల్సింది కాదు, దానికి సహకరిస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది. Hi Nilor, please subscribe to N3 TV. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం.